నమస్కారం. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్తో మొదలుపెట్టిన ఒక భీకరమైన యుద్ధం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కేవలం కొన్ని రోజుల్లోనే అసలు మధ్యప్రాచ్యం ఒక అగ్నిగుండంగా ఎలా మారిపోయింది, దాని పర్యవసానాలేంటి, ఇవన్నీ మనమిప్పుడు వివరంగా చూద్దాం. చూడండి, ఇదేదో ఒక చిన్న సైనిక చర్య కాదు. దీని లక్ష్యం చాలా పెద్దది, చాలా స్పష్టమైనది కూడా. అదేంటంటే ఇరాన్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వాన్నే కూలదోయడం. ఆలోచించండి, ఈ ఒక్క మాట చాలు ఈ యుద్ధం తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోడానికి. యుద్ధం మొదలైన తీరు చూస్తే అంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. కేవలం 3 రోజుల్లోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ దాడులు మొదలయ్యాయి. మార్చ్ 2 వచ్చేసరికి ఏకంగా వాళ్ల అణుకేంద్రంపైనే దాడి చేసేంత స్థాయికి వెళ్ళిపోయింది. సరే, ఇక మొదటి దశ చూద్దాం. ఈ ఆపరేషన్ని మొదట ఇరాన్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ మొదలుపెట్టారు. అసలు ఈ కూటమి దళాలు తమ దాడిని ఎలా ప్రారంభించాయి? వాళ్ల ఫస్ట్ టార్గెటేంటి? వాళ్ల వ్యూహం చాలా క్లియర్గా ఉంది. సైనిక స్థావరాల మీదో, ఆయుధాల మీదో కాదు, నేరుగా ఇరాన్ అధికార కేంద్రాలపైనే గురిపెట్టారు. దేశాన్ని నడిపించే నాయకత్వాన్ని మొత్తం ఒకే దెబ్బతో దెబ్బతీసి దేశంలో అస్థిరత సృష్టించాలనేది వాళ్ల ప్లాన్. ఈ దాడుల ఫలితం చాలా తీవ్రంగా ఉంది. ఇజ్రాయెల్ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు దేశ రక్షణ వ్యవస్థలో టాప్ పొజిషన్స్లో ఉన్న చాలామంది కీలక వ్యక్తులు ఈ దాడుల్లో చనిపోయినట్టు అంచనా. ఇది ఇరాన్ నాయకత్వానికి కోలుకోలేని దెబ్బ. నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడమే కాదు, అదే సమయంలో కూటమి దళాలు ఇరాన్ సైనిక శక్తిని కూడా దెబ్బతీయటానికి చాలా పెద్ద ఆపరేషన్ మొదలుపెట్టాయి. కూటమి దాడుల తీవ్రతకు ఈ ఒక్క సంఖ్య చాలు, 200కు పైగా. అవును, ఇరాన్కి చెందిన 200కు పైగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని టార్గెట్ చేశారంటే దాని అర్థమేంటి? ఇరాన్ గగనతలంపై పూర్తి కంట్రోల్ సాధించాలన్నదే వాళ్ల ప్లాన్. ఇక్కడే ఈ యుద్ధం మరో ప్రమాదకరమైన మలుపు తీసుకుంది. ఇరాన్ అణు కార్యక్రమానికి గుండెకాయలాంటి నతాంజ్ అణు కేంద్రంపై దాడి జరిగింది. ఇది పరిస్థితిని మరింత జటిలం చేసే చర్య. అయితే ఇరాన్లో వేరే అణుకేంద్రాలు కూడా ఉన్నాయి కదా, మరి ప్రత్యేకంగా ఈ నతాంజ్నే ఎందుకు టార్గెట్ చేశారు? దాని వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి? నేతాంజ్ను ఎంచుకోవడానికి చాలా బలమైన కారణాలున్నాయి. ఇది ఇరాన్ మెయిన్ యురేనియం ఎన్రిచ్మెంట్ సెంటర్. గతంలో కూడా దీనిపై దాడులు జరిగాయి. అంతకన్నా ముఖ్యంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా అక్కడ ఏం జరుగుతోందో పర్యవేక్షించలేకపోయింది. అందుకే ఇది కూటమికి ఒక పెద్ద టార్గెట్గా మారింది. అయితే ఇరాన్ ఏమీ సైలెంట్గా లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వాళ్లు చాలా వేగంగా, చాలా విస్తృతంగా, అంతే ప్రాణాంతకంగా బదిలిచ్చారు. ఇక్కడ మనం యుద్ధానికున్న 2 వైపులని చూడొచ్చు. ఒకవైపు కూటమి దళాలు ఇరాన్ ముఖ్యమైన స్థావరాలను నాశనం చేస్తుంటే, మరోవైపు ఇరాన్ దాని మిత్రపక్షాలు కలిసి ఇజ్రాయెల్, అమెరికా బేసులు ఇంకా గల్ఫ్ దేశాలపై మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ ప్రతీకారం ఎంత భయంకరంగా ఉందో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఒక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీదే 100ల కొద్దీ డ్రోన్లు, బ్యాలిస్టిక్ మిసైల్స్తో దాడులు చేశారు. ఇది మొత్తం గల్ఫ్ ప్రాంతంలోనే ఒక రకమైన భయాన్ని సృష్టించింది. ఈ ఘర్షణలో అమెరికాకు మొదటి ప్రాణనష్టం ఇక్కడే జరిగింది. కువైట్లోని అమెరికా బేస్పై జరిగిన దాడిలో 6 సైనికులు చనిపోయారు. ఈ ఘటనతో ఈ యుద్ధం అమెరికాకు మరింత సీరియస్గా మారింది. ఈ మంటలు కేవలం ఇరాన్ సరిహద్దులకే పరిమితం కాలేదు. ఒక కార్చిచ్చులా ఇది మధ్యప్రాచ్యం అంతటా చాలా వేగంగా వ్యాపించి ఒక ప్రాంతీయ సంక్షోభంగా మారిపోయింది. దాడులు మొదలైన వెంటనే ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు కూడా అట్టుడికిపోయింది. ఇజ్రాయెల్ సైన్యం సౌత్ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై భారీ ఎత్తున దాడులు చేసింది. అదే సమయంలో ఇరాక్లోనూ యుద్ధం మొదలైంది. ఇరాన్ సపోర్టున్న మిలీషియా గ్రూపులపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. అంటే ఈ యుద్ధం ఒకేసారి చాలా చోట్ల జరుగుతోందన్నమాట. యుద్ధం ప్రభావం కేవలం యుద్ధభూమికే పరిమితం కాదు కదా, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేసింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో చాలా కీలకమైన ఖతార్ తన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిని పూర్తిగా ఆపేసింది. దీని రిజల్ట్ వెంటనే కనిపించింది. కేవలం కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా న్యాచురల్ గ్యాస్ ధరలు ఏకంగా 46% పెరిగాయి. అంటే ఈ యుద్ధం ప్రభావం ప్రతి ఒక్కరి మీద పడుతోందని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక యుద్ధం మరింత అనూహ్యంగా మారింది. మధ్యధరా సముద్రంలో ఉన్న సైప్రస్లోని బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ బేస్పై దాడి జరిగింది. ఈ ఘటనతో ఈ వివాదం మధ్యప్రాచ్యాన్ని దాటి యూరప్ గడ్డను కూడా తాకింది. ఇప్పుడు ఇరాన్ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించింది. హర్మూస్ జలసంధిని మూసేస్తామనే ఈ బెదిరింపుతో ప్రపంచ ఆయిల్ సప్లైని స్తంభింపజేయగల సత్తా వాళ్లకుంది. ఈ ప్రాంతం నుంచి ఒక్క చుక్క నూనె కూడా బయటకు వెళ్లదు అనే ఈ ఒక్క మాట ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రమాదమొంచున నిలబెట్టింది. ఈ కొన్ని రోజుల విధ్వంసం, ఈ అస్థిరత భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే దానిపై ఒక పెద్ద నీడను పరస్తోంది. ఈ యుద్ధం వల్ల ఏర్పడిన దీర్ఘకాలిక ప్రభావాలు, ఈ అనిశ్చితి గురించి ఇప్పుడు చూద్దాం. సుప్రీం లీడర్ మరణంతో ఇరాన్లో ఒక అధికార శూన్యత ఏర్పడింది. అంటే దేశానికి నాయకుడే లేని పరిస్థితి. యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో కొత్త నాయకుణ్ణి ఎన్నుకోవడానికి ప్రయత్నించడం, ఇది దేశాన్ని, ఈ యుద్ధాన్ని మరింత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెడుతుంది. సో చివరికి మనం ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆగిపోయాం. ఒకవైపు టెహ్రాన్లో నాయకత్వమే లేదు, మరోవైపు ఈ ప్రాంతం మొత్తం మండిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ శాంతి, స్థిరత్వం రావడం ఎలా? దీనికి సమాధానం దొరకడం అంత సులువు కాదు. ఎందుకంటే ఈ ప్రశ్న కేవలం మధ్యప్రాచ్య భవిష్యత్తునే కాదు, మనందరి ప్రపంచ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తోంది.